దేవుని నామమునకు స్తోత్రమని నాటి ధ్యానాంశము నూతన సంవత్సరం అనే దయాకిరీటము. నూతన సంవత్సరంలో మనం ఎన్నెన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటామండి. నూతన వస్త్రములు అంటే ఎంతో ఇష్టం. నూతన సంవత్సరం వస్తుందంటే ఎన్నో సంతోషమైన ఊహలతోటి ఉంటూ ఉంటామండి. అట్లయితేగా కొత్తగా వింత పాతకు రోత అనే భావన బలీయంగా వేళ్ళూనుకుంది సమాజంలో. అందుకే మన జీవితాలలో నూతనత్వం అన్నా నూతన వస్త్రం అన్నా అంత ప్రాధాన్యత. క్రిస్మస్ వేడుకలతో ఆరంభమైన పండుగ హడావిడి క్రొత్త సంవత్సరం వేడుకలతో కానీ ముగియదు. నూతన సంవత్సరము అడుగెడుతూనే మదిలో ఎన్నెన్నో ఊహాగానాలు చూస్తూ ఎన్నెన్నో ఆశా సౌధములు నిర్మించుకుంటూ ఉంటామండి. నూతనోత్సవముతో నూతన తీర్మానాలతో నూతన వస్త్రాన్ని స్వాగతిస్తూ ఉంటాం కదండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నూతనాబ్దాన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి ఎట్టి వాగ్దానంలో అనుగ్రహిస్తున్నాడోనని, మన కొరకు ఎట్టి మేలు దాచి ఉంచాడో అని రాత్రంతా మేల్కొని ప్రభు చిత్తమునకు ప్రార్థిస్తూ ఉంటాం కూడా. ఎవరెన్ని విధాలుగా నూతన వస్త్రాన్ని ఆహ్వానించినా అన్నింటికీ పరమరక్షకుడైన యేసుక్రీస్తు కేంద్రంగా ఉంటేనే అది క్షేమ సౌధం అవుతుందండి. సుక్షేమ మార్గము అనేది మాత్రము నిస్పష్టం కనుకనే సంవత్సరం అనే దయాకిరీటంలో ధరింపచేసి ఉన్నావు అని దావీదు మహారాజు కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11లో ఆయన కీర్తిస్తూ ఉన్నాడండి. అట్టి దయాకిరీటాన్ని మనకు ధరింపజేసిన ప్రభువు కృప మనపై ఇంకా ఎలా జాలువారుతుందో పరికిస్తే ఆయన భూమిని దర్శించి దానిని తడిపి దానికి మహదైశ్వర్యం కలుగచేసి దానిని సిద్ధపరిచి ధాన్యము దయచేర్చున్నాడు. వాన జల్లుల చేత భూమిని పదును చేసి అది మొలకెత్తగా ఆయన దానిని ఆశీర్వదించుచున్నాడు. ఆయన తన సారాన్ని వెదజల్లగా అడవి బీడులన్నీ సారముగా సంతరించుకున్నాయి కదండి. కొండలు ఆనందాన్ని సస్యములతో కప్పబడిన ఉన్నాయట. ఆహా, ఎంతటి శ్రేష్ఠ దీవైన పరంపరలు ఇవన్నీ మన కొరకే కదండి. మన పాడి పంటలు, పైర్లు, ధనధాన్యములు అన్నీ కూడా ఆయన దీవెనే, ఆయన కృప, ఆయన దయ. ఇట్టి శ్రేష్ఠ దీవెనలతో కూడిన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మన కాపరి అయిన యేసుక్రీస్తు ధరింపచేయగా మనందరికీ ఎందునకు లేమి కలుగదు కదా. మనకి దేవునికి సమస్తము మహిమ కలుగునుగాక. ఇట్టి నూతన సంవత్సర దయా కిరీటాన్ని అనుగ్రహించిన యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడే అని కీర్తనకారుడు సెలవిస్తున్నారండి. కృతజ్ఞతా కీర్తన పాడుదామా మరి? ఆయన చేసిన ఉపకారములకు, అనుగ్రహించిన ఆశీర్వాదములకు తిరిగి మనము ఏమి చెల్లించినా చెల్లించకపోయినా మన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయగలవారమై ఉన్నాము. ఆయన ప్రజలందరి ఎదుట మనం మొక్కుబళ్ళు చెల్లించుదాము. అది మన కర్తవ్యం అండి. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి అని యెషయా ప్రవక్త 29వ అధ్యాయము 1వ వచనంలో హెచ్చరిస్తున్నాడండి. మన జీవితంలో ఎన్నో సంవత్సరములు గడిచిపోచుండగా ఆయనకు మహిమకరముగా క్రమముగా పండుగలను జరిపిస్తున్నామా లేదా అని మనల్ని మనం సిద్ధపరచుకొని మన ఆడంబరాలతో మన స్వార్థం కొరక, లేకపోతే మన యొక్క ఇష్టానుసక ఉంటున్నామా, లేకపోతే దేవుని చిత్తం కొరకు మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా అని మనం ఒకసారి పరిశీలించుకొని దేవుని యొక్క చెంతకు ఇంకా ఎక్కువగా ఉండాలని, దేవుని చెంతనే ఉండాలని మనము ఇంకా ఎక్కువగా ప్రార్థనలు గడుపుదామండి. ఆమెన్. ఇది మొదటి భాగం నుండి రెండో భాగం దేవుడు రేపు నేర్పించును గాక. ఆమెన్.